హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తే నేను మీ రోహిత్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్ అయితే స్వాగతం. మనం వచ్చేసి 3K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ విశేషం ఏంటంటే స్కూల్కి అలా మళ్ళీ మొబైల్స్ ఎలా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ట్రెడిషనల్ డే లెక్క అయితే చేస్తున్నాం అన్నమాట. ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే బాయ్స్ అయితే పంచా నార్మల్ కలర్ షర్ట్ టవల్ వేసుకొని అయితే వస్తారు. అందుకని ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. దయచేసి వ్లాగ్ని అయితే పూర్తిగా చూడండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా, ఏమన్నా తప్పులు చేస్తే కామెంట్ చేయండి. ఏం మార్చుకోవాలి అని అయితే నేనైతే మార్చుకొని ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండానైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకే, ఇక్కడైతే రైస్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడైతే నేనైతే షాప్కి వెళ్ళి అయితే టీ అయితే తేవాలి. ఇదిగోండి వాటర్ అయితే పెట్టేసుకున్నా. ఇక నెక్స్ట్ అయితే టీకి అయితే వెళ్ళి ఇది మిల్క్ అయితే కొనుక్కు రావాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక ఆగిపోయాయి అన్నమాట. స్విచ్ బంద్ చేసి ఒక మిల్క్ ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చేసేద్దాం. ఓకే అండి. ఓకే, పాల ప్యాకెట్ తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇదే మా ఇల్లు వచ్చేసి. A few inches later. బాల్చనీకి వెళ్ళిపోతాను. ఇది మన అవుట్ఫిట్ రామ్రాజ్ ప్యూర్ వైట్ కాటన్ పంజా. ఇది వచ్చేసి నావీ బ్లూ షర్ట్. బ్లాక్ కలర్ అయితే కనపడుతుంది లైట్గా. బ్లాక్ అయితే కాదు, అది నావీ బ్లూ అనమాట. ఇది వచ్చేసి టవల్ విత్ డిఫరెంట్ స్ట్రిప్స్ అయితే కాదు, గోల్డెన్ స్ట్రిప్పే. ఎప్పటి లెక్క గోల్డెన్ స్ట్రిప్పే. ఓకే, అవుట్ఫిట్ అయితే వేసేసుకుందాం. మేమైతే బస్ ఎక్కాం. కావాలంటే చూడొచ్చు మీరు. ఓకే, వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్. చెప్పండి అమ్మా, సబ్స్క్రైబ్ అని చెప్పండి. సిగ్గుపడి వెళ్ళిపోతుంది బాబు. ఇది చూడొచ్చు, మా వాడు ఇక్కడ ట్రెడిషనల్గా రెడీ అయ్యింది అనమాట. వాడు వచ్చేసి డ్యాన్స్ చేస్తుండు. ఇక ఏం వేస్తాడో పంచ కట్టుకుని డ్యాన్స్. నేనైతే డ్యాన్స్ వేయలేనని చెప్పేసి డ్యాన్స్ అయితే వేయట్లేదు. ఇక స్కూల్కి వెళ్ళాకంటే కలిసి 2000 years later. A few moments later. క్లాస్ రూమ్. 1 hour later. మావుడు మా దోసుగాళ్ళు ఫ్రెండ్స్ చూడరు. యూట్యూబ్లో వస్తావు, నీ ఇష్టం. చిన్నగా కోరుతున్నాం కొన్ని మాటలు ఆగండి. ఎందుకు స్కూల్లో చైతన్య హై స్కూల్ ఇలా ఇది ట్రెడిషనల్ డే డ్రెస్ అనమాట. మన చేతు మా క్లాస్ అమ్మాయిలు అందరూ వీళ్ళ పేర్లు చెప్తే ఇక మీరు వాంతింగ్ చేసుకుంటారు కానీ వద్దులే. కానీ మనం హైట్ లేరు. 7th క్లాస్ ఒరే స్కూల్ టూర్ కాదురా ఇది. అంటే ఇక ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. మనం ఇలా పార్టీ చేసుకున్నాం. ఏం లేవు ఎంటర్టైన్మెంట్. వీళ్ళందరూ ఏమో చేస్తారు, నాకు కూడా తెలియదు ఏం చేస్తున్నా. ఎందుకు భయపడుతుర్రా యూట్యూబ్లో కనపడికి?
అన్నమాట. ప్రజలకు తెలియాలి. ఏమో డాన్స్ అందరు 8th క్లాస్ పోరాలి. ఆడ గ్రీన్ కలర్ ఒకడు, ఆడ మా క్లాసే. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఎవడో తెలియదు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. యూట్యూబ్ ఛానల్ నాదైతే నా దోస్త్ గారు తీసిండు వీడియోలు మొత్తం. ఇది అన్యాయం ఫ్రెండ్స్, ఏం కాదు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టీకే చాలా దగ్గరలో ఉంది, సబ్స్క్రైబ్ అని చెప్తాను. యాభై సబ్స్క్రైబ్ చేసి రెస్పెక్ట్ ఇంపార్టెంట్. బుద్ధి పుణ్యాన్ని చేయగారి చూసిందా ఉంది చూడండి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఏమో చూడంట సర్లేండి వదిలేండి. మరి ఇంకోడు సరే, ఇప్పుడు వీళ్ళందరూ లేరు, అటు అటు ఇటు తిరుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీడు బాంబాడు అంటే ఇంటికి పోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా క్లాస్ లో హైట్ పర్సనాలిటీ ఓ రేంజ్ ఉంటుంది. ఇక దోస్తు సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సారీ ఫ్రెండ్స్, రియల్గా ఇంత పని జరిగిద్దని నేను అస్సలు అనుకోలే. నిజం చెప్తున్నాగా, స్కూల్లో మా ఎట్లా అంటే లంచ్కి బ్రేక్ ఇచ్చిర్రు. అంటే ఎట్లా అంటే కింద ప్రోగ్రామ్ అవుతుందిగా, పైకి వెళ్ళి క్లాసులకు వెళ్ళి తినేయమన్నారు. లోకల్ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ ఇంటికి పోయి అన్నం తిని వచ్చే టైంసరికి మా ర్యాంప్ వాక్ అయిపోయింది. వాళ్ళ ర్యాంప్ వాక్ అయిపోయిందా, ఇంకో నెక్స్ట్ టైం వాళ్ళకి ర్యాంప్ వాక్కి పర్మిషన్ అడిగినాం మేము అందరం పోయి. అడిగితే ఏమైందంటే మేడం ఓకే అన్నది, లాస్ట్కి పిలుస్తా అన్నది, పిలిచింది. అట్లా వీడియో బదులు ఫోటో కొట్టానో లేదో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సగం ప్రోగ్రామ్ మధ్యన. ఏం చేయాలి, ఎన్నిసార్లు స్విచ్ ఆన్ చేసినా మళ్ళీ స్విచ్ ఆఫ్ అయ్యే పరిస్థితి అది. ఇక వీడియో అయితే తీయలేకపోయాను, సారీ. ఏం చేస్తానులేండి, ఇక వీడియో అయితే తీయలేకపోయాను. మళ్ళీ ఇంటికి వచ్చిన కాబట్టి మళ్ళీ డాడీ ఫోన్ తీసుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక మీకు వీడియో అక్కడి వరకు అయితే అప్లోడ్ చేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ వల్ల వచ్చేసి నేనైతే బ్లాగ్ కరెక్ట్గా షూట్ చేయలేదు. షూట్ చేసినంత వరకు ఏదైనా మిస్టేక్స్ చేసినా
ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఛానల్ నాదైతే దాన్ని పట్టించుకునేది నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ పట్టించుకోరు అనమాట. నాకంటే ఎక్కువ వ్లాగ్ వాళ్ళే ఎక్కువ షూట్ చేసారు. ఫోన్ తీసుకొని నేను చేస్తా అని అయితే వాళ్ళు చేసారు. ఇవ్వండి వీడొకడు, వీడి వీడియో తీద్దామన్నా వీడు ర్యాంప్ వాక్ మీద వీడు నడిచేటప్పుడు నేను పోయి అన్నం తిన్నా. ఏం చేస్తాం ఫ్రెండ్స్, వీడు నడిచేటప్పుడు నేను నడిచేటప్పుడు వాడుండు. తేడా ఏం చేస్తాం. మా వాడు డిసప్పాయింట్ అయ్యండి నేను లేనని. నేనుంటే వీడియో తీసేటోని, అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసేటోని. యూట్యూబ్లో అప్లోడ్ చేయమో అన్నాడు కానీ చేయలేదు. ఏం చేస్తాం ఇక, అట్లా ఛార్జింగ్ -పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా ఏదైనా వ్లాగ్ కానీ ఫోన్ ఎలోస్ ఉంటే ఖచ్చితంగా వ్లాగ్ తీస్తా ఇక. అందుకని దాట్స్ accepted guys. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వన్. బాయ్.